వస్తాయి. రాహుల్ గాంధీ ఎక్స్ ఆర్మీ చీఫ్ని నమ్ముతారా లేకపోతే పెంగ్విన్ నమ్ముతారా అనేటువంటి ఒక స్లోగాన్ సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఎందుకు? వాట్ వాజ్ ది కాంట్రవర్సీ? ఎక్స్ ఆర్మీ చీఫ్ని నమ్ముతారా లేకపోతే పెంగ్విన్ వాళ్ళని నమ్ముతారా? ఏంటి ఈ రెండింటికంటే ఈ పెంగ్విన్ అనేటువంటి పుస్తకం ఏదైతే ఇప్పుడు వాళ్ళు ఎక్స్ ఆర్మీ చీఫ్ రాసినటువంటి ఫోర్ స్టార్స్ పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేసింది పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా వాళ్ళు పబ్లిష్ చేశారు. వాళ్ళు ఏం చేస్తారంటే పెంగ్విన్ ర్యాండమ్ ఇండియా వాళ్ళు ఇప్పుడు అదే గొడవ చేస్తున్నాడు కదా, తన అపోజిషన్ నాయకుడు గొడవ చేస్తున్నాడు పార్లమెంట్లో. ఈ జనరల్ నర్వానే 2023లో అతను రాసిన పుస్తకం మీరు కోట్ చేస్తూ మీరు చైనాలో ఇది జరిగింది, దాని మీద చర్చించాల్సిందే అని పట్టుబడుతున్నాడు అతను. దాని కొటేషన్ ఎక్కడ ఇస్తున్నాడు? దీనికి ఇతను పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా వాళ్ళ పబ్లిషర్ ఏదైతే ఉందో ఆ పబ్లిషర్కి సంబంధించి ఇతను కోట్ చేసి మాట్లాడుతున్నాడు. కాబట్టి వాళ్ళు ఈరోజు మార్నింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పబ్లిషర్ పుస్తకం ఎవరు? నాట్ ద ఎక్స్ ఆర్మీ బుక్ పబ్లిష్ చేసిన వాళ్ళు కోట్ చేశారు, ట్వీట్ చేశారు. ఏమని? ఆ పుస్తకం ఇంకా రిలీజ్ కాలేదు, మేము ఇంకా పబ్లిష్ చేయలేదు, అఫీషియల్గా పబ్లిష్ చేయలేదు, ప్రింట్ రూపంలో కానీ లేదంటే డిజిటల్ ఫార్మాట్లో కానీ ఆ పుస్తకం అనేది ఎక్కడ కూడా పబ్లిష్ కాలేదు. అలాంటప్పుడు మా బుక్ని మీరు కోట్ చేయొద్దు అన్నట్టుగా ఇండైరెక్ట్గా వేసాడు అనమాట ఈ పబ్లిషర్ అనేవాడు. కోట్ చేస్తే అప్పుడు రాహుల్ గాంధీ ఒక పాత ట్వీట్ ఒకటి బయటికి తీశాడు. ఏంటి ఆ పాత ట్వీట్? ఈ జనరల్ నర్వానే అనే అతను 2023లో వాళ్ళు బుక్ పబ్లిష్ చేసినప్పుడు, బుక్ పబ్లిష్ చేసి అంటే ప్రాసెస్లో ఉన్నప్పుడు బై దిస్ బుక్ అని ఆయన ప్రమోట్ చేశాడు. జనరల్ నర్వానే పెంగ్విన్ స్టేట్మెంట్ని కోట్ చేస్తూ అతను ట్వీట్ చేశాడు. అప్పుడు మీరందరూ ఈ పుస్తకం చదవాలి, 100% చదవండి ఈ పుస్తకం అని చెప్పి, ఐఎమ్ ద ఆథర్, నేను పుస్తకం రాశానని ఆయన ప్రమోట్ చేశాడు 2023లో. ఆ తర్వాత కొద్దిగా గవర్నమెంట్ హోల్డ్లో పెట్టింది. ఎందుకు? దాంట్లో కొన్ని రహస్యాలు రాశాడు అది ఇది అని చెప్పేసి స్పెక్యులేషన్ సోషల్ మీడియాలో జరుగుతుందని దాన్ని క్లియరెన్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీకి పంపిస్తే, ఎక్స్టర్నల్ మినిస్ట్రీకి పంపిస్తే ఎక్స్టర్నల్ మినిస్ట్రీ దాన్ని హోల్డ్లో పెట్టారు పుస్తకాన్ని పబ్లిష్ చేయకుండా. బట్ అది కొద్దిగా అట్లీస్ట్ రివ్యూ వర్క్ అని వచ్చి ఆయన ప్రమోట్ చేశాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ అంటాడు ఈ జనరల్ నరవానే ఎక్స్ ఆర్మీ చీఫ్ అతను అబద్ధం ఆడాడా లేదంటే పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా వల్ల అబద్ధం ఆడారా? అతనేమో పుస్తకం మీరందరూ చదవండి, ఇది వెరీ గుడ్ ఇంపార్టెంట్ పుస్తకం అని ఆయన ప్రమోట్ చేశాడు అప్పుడు 2023లో. నువ్వేమో ఆ పుస్తకం పబ్లిష్ కాలేదు, ఆన్లైన్లో కూడా పబ్లిష్ కాలేదని నువ్వు చెబుతున్నావు. దెన్ హూ ఈజ్ లయింగ్ హియర్? ఈజ్ జనరల్ లయింగ్ ఆర్ పెంగ్విన్ ఈజ్ లయింగ్? Whom to believe? Is Penguin to believe? Penguin Random House India to believe, or the general ex-army chief General నర్వానేని నమ్మాలా అనేది ఇక్కడ ఈ కాంట్రవర్సీ. ఆ స్లోగన్ తోటి, రెండు స్లోగన్ తోటి సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఓకే, సో ఇది దానికి సంబంధించి. మోరోవర్ ఈరోజు ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈరోజు మళ్ళీ పార్లమెంట్లో గొడవ చేశాడు. నేను బడ్జెట్ సెషన్లో అప్పుడు నాకు అవకాశం ఇవ్వట్లేదని చెప్పి గొడవ చేశాడు. మోరోవర్ ప్రొసీడింగ్స్ మొత్తాన్ని కోర్స్ అపోజిషన్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. అది అడ్జర్న్ అయింది, పార్లమెంట్ కాస్త అడ్జర్న్ అయింది. నన్ను బడ్జెట్ సెషన్ అప్పుడు ముందు నన్ను మాట్లాడడానికి మీరు అవకాశం ఇవ్వటం లేదని గొడవ చేస్తున్నాడు అతను. ఆ గొడవ ఈరోజు కూడా కొనసాగించింది. నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టబోతున్నారు. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది 9వ తారీఖున చర్చించబోతున్నారట. 9 ఈరోజు ఆల్రెడీ 10వ తారీఖు కదా. అదెందుకు ఇది అక్కడ ఇప్పుడే న్యూస్ చూసి 9 అని. ఓకే, ఈరోజు ఆల్రెడీ 10 అంటే మరి ఏమో మరి 19వ తారీఖు ఏమో. ఓకే, ఏదైనా మరి వాళ్ళైతే త్వరలో చర్చించిపోతున్నారని ఒకటైతే మనకి ఏది నో కాన్ఫిడెన్స్ మోషన్ మీద. ఓకే, అదొకటి మనకి కనిపిస్తుంది. మోరోవర్ ఈరోజు ఇంకొకటి జరిగింది. ఆ వీడియోలు రిలీజ్ చేసాడు కిరణ్ రిజిజు.
ఏది ఆడవాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నది ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి కిరణ్ రిజిజు ప్రొటెస్ట్ చేసి ఏమంటారు వీడియోలు రిలీజ్ చేశాడు. ఏమన్నా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ అంటే ఎలక్షన్ జరిగేటప్పుడు ఏది మన ఎన్నికలు జరిగేటప్పుడు సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వంటి వాళ్ళు ఏం చెప్పారంటే ఆడవాళ్ళ యొక్క భద్రతను మనం కాపాడాలి, ఆడవాళ్ళ యొక్క ప్రైవసీని మనం కాపాడాలి, మీరు ఆ వీడియోలు తీసుకెళ్ళి సోషల్ మీడియాలో వేస్తారు. ఏది ఓటర్లు అండి, కామన్ ఓటర్లకి భద్రత కావాలి. బట్ లోకల్ పార్లమెంట్లో ఉన్నటువంటి డిగ్నిఫైడ్ ఎంపీలకి కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా సోషల్ మీడియాలో రిలీజ్ చేసేస్తారా, వీడియోలు రిలీజ్ చేస్తారా? ఓకే, పార్లమెంట్లో ఉన్నటువంటి ఆ ఫుటేజ్ అనేది దట్ ఈజ్ మెంట్ ఫర్ పార్లమెంట్ ఇంటర్నల్ ఇష్యూ, రైట్? మీరు బయటికి దాన్ని ఎడిటింగ్ చేసి స్లో మోషన్లో పెట్టి ఇదిగో వాళ్ళు ఇట్లా వస్తున్నారని పార్లమెంట్ ఫుటేజ్ని స్లో మోషన్లో చేసి రిలీజ్ చేశాడండి అతను, కిరణ్ రిజిజు గారు. ఈ ఎంపీలు ప్రొటెస్ట్ చేసేది అసలు పిఎం రాలేదు, అప్పుడు పిఎం లేడు. అక్కడ జస్ట్ ఆ చైర్ దగ్గరికి వెళ్ళి ఆ చైర్ని వాళ్ళు ఏదో ఒక వాళ్ళు అదే చున్నీలు వాళ్ళు ఉంటాయి కదా ఆడవాళ్ళ దగ్గర, కాబట్టి వాళ్ళు ఏదో ఒక గుట్ట పట్టుకొని ఇట్లా నిలబడ్డారు. ఓకే, మరి అదేంటిదో మరి కండవాళ్ళు అయితే ఏదో పట్టుకొని నిలబడ్డారు. అటాక్ చేయడానికి ట్రై చేశారు, నరేంద్ర మోడీ మీద అటాక్ ప్లాన్ చేశారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు మీరు రావద్దు, మీరు వస్తే వీళ్ళు మిమ్మల్ని కొడతారు, ఈ విధంగా ప్రచారం. ఒక్కోసారి దిస్ పాలిటిక్స్ లుక్స్ ఏదో ఒక చిన్న కామెడీ సినిమా చూసినట్టుగా ఉండేది పాలిటిక్స్ మొత్తం కూడా. ఓకే, పార్లమెంట్లో కొన్నిసార్లు సీరియస్గా ఉండేది, ఏదో ఆ పార్లమెంట్ రకరకాలుగా ఉండేది. ఒక్కోసారి ఏమో కామెడీ సినిమా చూసినట్టుండేది, ఒకసారి ఏమో హర్రర్ సినిమా చూసినట్టుండేది, ఒకసారి ఏమో ఫైట్ సినిమా చూసినట్టుండేది. రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. ఆ పార్లమెంట్ అయిపోయేలోపు అన్ని రకాల సినిమాలు చూపిస్తారు, అన్ని జోనర్ల సినిమాలు. ఓకే, సో ఇది ఒక కామెడీ జోనర్, ఇది చూపించింది మాత్రం కామెడీ జోనరే. ఏది నరేంద్ర మోడీ గారిని మీరు రాగానే మీరు కొడతారు వీళ్ళు ఎంపీలు అని చెప్పి ఆయన రావద్దన్నారట, అటాక్ చేయడం ప్రయత్నం. ఏది వీళ్ళు ఏమన్నా టెర్రరిస్టులు, లేదంటే వీళ్ళు ఏమన్నా బోర్డర్లు నిలబడ్డటువంటి శత్రు సైనిక మోడీ గారిని కొడతానికి. అందుకే శశి థరూర్ లాంటి వాడు కూడా అఫ్కోర్స్ శశి థరూర్ రాహుల్ గాంధీ మధ్య ఇది సెట్ చేసుకున్నారులేండి, వాళ్ళ దగ్గర ఉన్న సమస్యను సెట్ చేసుకున్నారు. సో కాబట్టి ఇప్పుడు శశి థరూర్ సపోర్ట్ చేస్తున్నాడు రాహుల్ గాంధీకి, ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు రాహుల్ గాంధీకి. ఓకే, సో శశి థరూర్ కూడా ఏమన్నాడు, రాహుల్ గాంధీని మీరు మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు, అతను కూడా ఏదో మాట్లాడకుండా అతనికి పర్మిషన్ ఇవ్వట్లేదట, మొత్తం కట్ చేసేస్తున్నారు, మా అందరిని మాట్లాడటానికి మీరు అవకాశం ఇవ్వటం లేదు అని శశి థరూర్ కూడా ఈరోజు గొడవ చేయడం జరిగింది. సరే, ఎనివే ఇది విషయం, రేపు చూద్దాం ఏమన్నా ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ రేపు మాట్లాడదాం. థ్యాంక్ యూ, నమస్కారం.